ఏపీలో పోలింగ్ ముగిసి 10 రోజులు కావస్తున్నాయి. ఫలితాలకు మాత్రం ఇంకా నెల రోజులకు పైనే వేచి చూడాల్సిన పరిస్థితి. పోలింగ్ సరళిని, పోలింగ్ అనంతర పరిణామాలను బట్టి చూస్తే మాత్రం విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశాలున్నాయి అనే అంచనాలున్నాయని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు గగ్గోలు పెడుతున్న తీరును చూసినా విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వరించే అవకాశాలున్నాయి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే విజయం విషయంలో తెలుగుదేశం పార్టీ కూడా అంతే ధీమాగా కనిపిస్తూ ఉంది. నిన్న కర్నూలులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గతంలో కన్నా తాము ఎక్కువ సీట్లలో విజయం సాధిస్తామని ప్రకటించుకున్నారు. తెలుగుదేశంలోని ఇతర నేతలు కూడా తమకే అనుకూల ఫలితాలు అనే ధీమాతో కనిపిస్తూ ఉన్నారు. ఇలా ఎవరికి వారు ధీమాగా ఉన్నారు ఫలితాల విషయంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే ఇప్పటికే పలువురు నేతలు జగన్ను కలిసి తమకు మంత్రి పదవులు కేటాయించాలి అనే కోరికలను వెల్లబుచ్చుతున్నారు అని సమాచారం. వారిలో కొందరికి జగన్ భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఫలితాలు సానుకూలంగా వచ్చిన పక్షంలో జగన్ ఎవరెవరితో కేబినెట్ను ఏర్పాటు చేయనున్నారు అనే వార్తలు కూడా మొదలయ్యాయి ఇప్పుడు. అందుకు సంబంధించి మీడియా వర్గాల్లో ప్రచారం సాగుతోంది. పార్టీకి సానుకూల ఫలితాలు వస్తే తనతో సహా మొత్తం 9 మందితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సూచనల మేరకు జగన్ కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరగబోతున్నాయని అంటున్నారు. మొత్తం 9 మంది సభ్యులతో జగన్ ప్రమాణ స్వీకారోత్సవం ఉండబోతోందట. అందుకు సంబంధించిన పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు. వీరందరూ జగన్ను కలిసి మంత్రి పదవుల విషయంలో విన్నతులు అందించినట్టుగా సమాచారం. పార్టీ అధికారంలోకి వచ్చిన పక్షంలో వీరి విషయంలో జగన్ కూడా సానుకూలంగా ఉన్నారని టాక్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, బాలనాగిరెడ్డి, అంజాద్ బాషా, మోపిదేవి వెంకటరమణ, ఆర్కే రోజా, కొడాలి నాని, ధర్మాన ప్రసాదరావులకు బెర్తులు ఖరారు అయినట్టుగా సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే వైఎస్ జగన్తో కలిసి మొత్తం 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి అసలు కథ ఎలా ఉంటుంది అనేది మే 23 ఫలితాలు వస్తే కానీ తెలియదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.